హాలిడే రోజు ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసి ఈరోజు 300-400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినారా? సో సేమ్ వే పీవైటీ వాట్సాప్కి కూడా చాలా మెసేజెస్ వస్తుండే డైరెక్ట్ ఈరోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే ఓపెన్ అవుతుంది బ్రో, మనకి మళ్ళీ ట్రేడ్స్ ఉండవు ఈరోజు అని చెప్పేసి. బట్ రిమెంబర్ వన్ థింగ్, మార్కెట్ రీటైలర్స్ ఎమోషన్స్ అయితే మూవ్ చేయవు, ఇన్స్టిట్యూషనల్ ఇంటెన్షన్స్ మూవ్ చేస్తాయి. బేసిక్గా మేము అనాలిసిస్ వీడియోలో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే డేటా పూర్తిగా బేరిష్ లేదని, హెడ్జ్ చేసిందని చెప్పేసి. సో ఇన్స్టిట్యూషన్స్ బేరిష్గా కనిపించినా కూడా వాళ్ళకి లిక్విడిటీ అనేది చాలా అవసరం. సో దానికోసమే ప్రీ మార్కెట్ సెషన్ కోసం అయితే వెయిట్ చేయాలని ముందుగానే మెన్షన్ చేసినుండే. ఎగ్జాక్ట్లీ ఆ ప్రెడిక్ట్ చేసిన రేంజ్లోనే మార్కెట్ ఓపెన్ అయింది. మొదట ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి దాని తర్వాత కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఊహించిన దానికంటే ఎక్కువే కొలాప్స్ అయింది. ఇది గెస్ వర్క్ కాదు, ఇది అండ్ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అసలుకే కాదు, ఇది కంప్లీట్గా ఇన్స్టిట్యూషనల్ డేటా రీడింగ్. అండ్ రీటైలర్స్ బేసిక్గా రీటైల్ ట్రేడర్స్ క్యాండిల్ స్టిక్స్ మాత్రమే చూస్తారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ లిక్విడిటీస్ ఎక్కడున్నాయో కూడా చూస్తూ ఉంటాయి. సో ఎల్ఈడిఎఫ్ స్ట్రక్చర్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్, లిక్విడిటీ బిహేవియర్ అండ్ ప్రీమియం షిఫ్ట్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే మార్కెట్ ఇంటెన్షన్స్ ముందే అర్థమవుతాయి. సో అందుకే మార్కెట్ని చూడడం మాత్రమే కాదు, మార్కెట్ మేకర్స్ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.